హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి దేవుడి సామాన్లు క్లీనింగ్ అండి. మన లేడీస్కి దేవుడి సామాన్లు క్లీనింగ్ అంటేనే పెద్ద పని భారంగా భావిస్తాను నేనైతే మరీను. ఎందుకంటే పావుగంట ముందే చింతపండు నానబెట్టుకోవాలి, రుద్దితే కానీ వదలవు. అలానే బయట మార్కెట్లో దొరికి కెమికల్ పౌడర్స్ని తెచ్చి యూస్ చేస్తే మన చేతులు పెచ్చుల్లా ఊడిపోతాయి. ఈ ప్రాబ్లం అంతా ఎందుకని చెప్పేసి ఈజీగా మన కిచెన్లో ఉండే టూ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ కాస్ట్లో, అసలు కాస్ట్ అనే చెప్పక్కర్లేదు మనం, ఎందుకంటే మనం ఫుడ్ తయారు చేసుకోవడానికి వాడుకుంటామని, వాటితోనే మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. ఎన్ని దేవుడి సామాన్లు అయినా కూడాను ఈ మ్యాజిక్ వాటర్తో 2 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చండి. అంత క్విక్గా అయిపోతుంది. మీకు మనం వీడియోలోకి వెళ్ళే దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, దేవుడి సామాన్లని 2 నిమిషాల్లో క్లీన్ చేసి ఎంత చక్కగా ఆరబెట్టేసానో ఎండలో. ఇదిగోండి, ఒక స్టీల్ గిన్నెలోకి సగం వాటర్, 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మప్పు వేసుకుంటున్నాను, టీ స్పూన్ల ఉప్పు. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, మనం ఇంట్లో యూస్ చేసుకునే సాల్ట్. అంతేనండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వీటిని బాగా కలిసేంత వరకు కూడా స్పూన్తో తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఈజీగా కరిగిపోతుందండి. నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతాయండి. కొంచెం లైట్ బబుల్స్ కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే మన దేవుడి సామాన్లు అనగానే జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డు పోవాలంటే కొంచెం వేడి నీరు అయితే త్వరగా జిడ్డు పోతుందండి. అందుకే కొంచెం వేడి నీరు అయితే మనకు బాగుంటుంది. అందుకనే వేడి చేసుకున్నాను. ఈ రాగి చెంబు, ఈ దేవుడి సామాన్లు క్లీన్ చేసి 1 వీక్ అవుతుందండి. ఎంత కలర్ చేంజ్ అయిపోయిందో చూడండి, గార పట్టేసింది. ఇప్పుడు ఈ చెంబుని మీ కళ్ళ ముందే అందులో పెట్టి చూపిస్తా చూడండి. కొన్ని సెకండ్లోనే చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. మన చేతికి తడి కూడా తగలకుండానే వీటిని శుభ్రంగా క్లీన్ చేసేయచ్చు. చూడండి, ఒక మ్యాజిక్ లాగా ఎంత చక్కగా రాగి చెంబుకుండే గారంతా పోయిందో చూడండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే మిగతా దేవుడి సామాన్లను కూడా ఇదే ప్రాసెస్లో ఆ వాటర్లో ముంచేసి క్లీన్ చేసుకోవచ్చండి. దేవుడు ద్వీపపు కుందులు ఉంటాయి కదండి, వాటికి ఉండే జిడ్డు పోవాలంటే కొంచెం మన డిష్ వాషర్ లిక్విడ్ అందులో వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అది లేదు, అందుకని నేను వేయలేదు. నార్మల్గా తర్వాత స్క్రబ్బర్, మన అంట్లు తోముకునే స్క్రబ్బర్తో మనం అంట్లు ఎలా తోమేసుకుంటామో అలా తోమేస్తే ఒకసారి తోమేగానే కలర్ చేంజ్ అయిపోయిందండి. ఎక్కువ రుద్దాల్సిన పని లేదు. నార్మల్గా మనం అంట్లు ఎలా తోముకుంటామో అలా అంత ఈజీగా కొంచెం లైట్గా అలా తోమేస్తే ఆ జిడ్డు అంతా కూడా పోతుందండి. నార్మల్ వీటికైతే తోమాల్సిన పనే లేదండి. ఇలా చక్కగా వాటర్లో ముంచగానే తలతలు మెరిసిపోతున్నాయి చూడండి. చేతులకి తడి అనేదే తగలకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. సెకండ్లో క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత షైనింగ్గా మెరిసిపోతుందో ప్లేటు. అలాగే మిగతా వాటిని కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో. అసలు ఏ మాత్రం కలర్ లేకుండా క్లీన్ అయిపోయినాయండి. ఇంకా గంట కూడాను. అలాగే ఈ జిడ్డుని కొంచెం స్క్రబ్బర్తో రుద్దేసుకుంటే సరిపోద్దండి. కలర్ అయితే మారిపోయింది, జిడ్డు ఒకటే ఉంది. దాన్ని మనం డిష్ వాషర్ లిక్విడ్ వేసుకుంటే అది తోమాల్సిన పని కూడా ఉండదు. లేదు కనుక కొంచెం స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుందండి. ఇలా వీటన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని ఈజీగా క్లీన్ పొద్దున్నే చక్కగా పూజకి ఒక 2 నిమిషాల ముందే కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి. ఎక్కువ మనకి టైం అయితే బాగా సేవ్ అవుతుంది. ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా మన చేతులు కూడా ఏ విధమైన శ్రమ లేకుండా, ఎక్కువ సబ్బులు వాటిలో చేతులు పెట్టి చేతులు పాడు చేసుకునే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ అయిపోద్దండి.
చూడండి ఎంత బాగా షైనింగ్గా మెరుస్తుందో. మురికి అంతా పోయి వీటిని శుభ్రంగా నార్మల్ వాటర్తో కడిగేసి ఇలా ఎండలో పెట్టేస్తే ఒక్క నిమిషంలో ఆరిపోతుందండి. లేదా క్లాత్తో తుడుచుకున్నా కూడా మంచిగానే నీట్గానే ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.